Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading, 24th July expiry, 51,900. Put buying price is 300 and exit is 320. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ 52,531లో అయింది. హై వచ్చేసి 52,586, డేలో ఈజ్ 52,146. అండ్ సో మార్కెట్ మార్నింగ్ కొంచెం మూమెంట్ లేదనమాట. సో అందుకని 20 పాయింట్స్లో ఎగ్జిట్ చేసేసాను నేను. సో చూసాను ఒక 20-30 మినిట్స్, బట్ మూమెంటం పెద్దగా కనిపించట్లేదు. డాన్సింగ్లో ఉంది. బట్ హోల్ డే మార్కెట్ అంతా డౌన్ సైడే రన్ అయింది ఇవాళ. సో మార్కెట్ని గెస్ చేయగలిగితే మనము ప్రాఫిట్స్ అనేవి తీయగలుగుతాము. అంటే మనం మార్కెట్ ఐడియా ఉండాలి మనకి. సో అలాంటప్పుడే మనం ఎక్కడ ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. సో నేను 300 బయింగ్ 320 ఎగ్జిట్ చేశాను. 320 321లో ఎగ్జిట్ చేశాను. 290 బయింగ్ 310 ఎగ్జిట్ చేశాను. సో చూడండి, నేను ఎగ్జిట్ అయిన తర్వాత కూడా ఒక 1 అవర్ తర్వాత మార్కెట్ 408లో రన్ అవుతుంది. నేను తీసుకుంది పుట్. ఈవెన్ మార్కెట్ పడినప్పటికీ కూడా మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. మార్కెట్ పెరుగుతున్నా ప్రాఫిట్స్ వస్తాయి, 2 సైడ్స్. సో ఆప్షన్ ట్రేడింగ్ అంటేనే అది బయింగ్, సెల్లింగ్ అంటే 2 సైడ్స్ ప్రాఫిట్స్ కనిపిస్తాయి. బట్ మనకి ఎంట్రీస్ అనేవి తెలవాలి. ఈవెన్ బయింగ్ అయినా సరే, సెల్లింగ్ అయినా సరే. సో మనకు అలా పర్ఫెక్ట్ ఎంట్రీస్ తెలిస్తే ప్రాఫిట్స్ అనేవి ఈజీగా తీయడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. బట్ ప్రాఫిట్స్ కనిపించగానే మనం ఎగ్జిట్ అయిపోవాలి. లేకపోతే మార్కెట్ డౌన్ సైడ్ ఉందనుకోండి, నేను పుట్ తీసుకున్నాను కాబట్టి డౌన్ సైడే ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అది మళ్ళీ కవరింగ్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది అనమాట. నేను 290కి బై చేసింది కాస్త 250 రావచ్చు, 280 రావచ్చు, 200 కూడా రావచ్చు. సో అలా ప్రీమియం అనేది తగ్గిపోతుంటుంది కాబట్టి ప్రాఫిట్స్ కనిపిస్తే ఎగ్జిట్ అయిపోతూ ఉండాలి. అందుకని ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 3,300. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సరే డైరెక్ట్గా అటెంప్ట్ చేయకండి ఆప్షన్ ట్రేడింగ్స్. నేర్చుకొని మరీ చేయండి. బయట ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు. ఒకటికి 10 సార్లు నేర్చుకుంటేనే మీకు ప్రాఫిట్స్ కనిపిస్తాయి, లేకపోతే లాసెస్ ఉంటారు. థ్యాంక్ యూ.